డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం ఈ డెస్పిరేషన్ అనే ప్రాబ్లం అసలు ఎవరికి ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ డెస్పిరేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. అండ్ దీన్ని ఎలా మనం ఈ డెస్పిరేషన్ నుంచి బయటికి రావాలో కూడా మీకు నేను చెప్తానండి. సో అసలు ఈ డెస్పిరేషన్ అంటే ఏంటి అని అంటే, ఒక మనిషి ఎప్పుడు చికాకుగా ఉండడం, లేదంటే ఎప్పుడు మౌనంగా ఉండడం, లేదంటే ఎక్కువగా అరుస్తూ ఉంటుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే లైక్ పక్కన వాళ్ళు ఏదైనా మంచి చీర కట్టుకున్నా, లేదంటే మంచి డ్రెస్ వేసుకొని అందంగా తయారైనా కూడా సో వాళ్ళనేమి అనరండి. చూసి వచ్చి తర్వాత వాళ్ళకి మనసులో లైక్ అంత అందంగా ఉంది, అంత బాగా రెడీ అయింది అని చెప్పి ఆ ఫీలింగ్స్ని వీళ్ళు లైక్ నెగిటివ్గా వీళ్ళ మైండ్లో ఒక స్టోరీలా క్రియేట్ చేసుకొని అండ్ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళతో ఇదని చెప్పరు. బట్ కానీ వాళ్ళని విసిగిస్తూ ఉండడం. షెల్ఫ్లో ఉంటాయండి బట్టలు, ఆ బట్టలని కింద విసిరేయడం, చేతులు ఏదుంటే వాటిని పడేయడం, ఎదుటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద విసిరేయడం, ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇదేంటి అంటే వీళ్ళకి లైక్ ఒక 1 అవర్ 2 అవర్ ఇలా ఈ మైండ్ సెట్ తోటే ఉంటుంటారు. మళ్ళీ వీళ్ళకి లైక్ కొంచెం కూల్ వాటర్ తాగడం, ఎవరైనా ఆవిడ మైండ్ సెట్కి తగ్గ వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడి కొంచెం బాగుంటే మళ్ళీ ఇదంతా మర్చిపోయి వాళ్ళతో బాగానే మింగిల్ అవ్వడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఏమీ మాట్లాడరు, ఏమీ చెప్పరు ఎవరికి. లైక్ మానసిక వ్యాధి అని కూడా అనొచ్చు దీన్ని. ఒక విధంగా మనం చెప్పుకుంటే హిస్టీరియా, మానసిక వ్యాధి. సో దీనికి చాలా రకాల పేర్లు పెట్టుకోవచ్చు, పెట్టారు కూడా మనకి. సో ఏంటంటే కొంతమంది ఏం మాట్లాడరు, ఏమీ చేయరు. ఫుడ్ కూడా లైక్ చిన్నపిల్లలు తిన్నంత ఫుడ్ తింటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే ఏడుస్తూ ఉంటారు అండ్ నైట్ ఎక్కువగా నిద్రపోరు. వాళ్ళకి లైక్ పొద్దుగూకులు మొబైల్స్ చూస్తూ ఉండడం, వాళ్ళకి నచ్చినవి పక్క వాళ్ళకి ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం, లైక్ ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరైనా పక్కనున్నా కూడా ఇబ్బంది పడడం, అనీజీగా ఉండడం, ఎక్కువగా సిగ్గు మొహమాటం ఇలాంటివి ఉండడం, ఇలా ఉంటుంది కొంతమందికి. అండ్ కొంతమంది ఏంటంటే లైక్ ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. సో ఆవిడేంటంటే ఎక్కువగా లైక్ డైవర్స్ తీసుకునే వాళ్ళని చూసి, సో తీసుకున్న తర్వాత పిల్లలు పడే ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి ఆవిడ మెంటల్లీ ఏం ఫిక్స్ అయిందంటే పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయింది ఒకప్పుడు. కానీ పేరెంట్స్ ఒప్పించి చేశారు. సో పెళ్ళి అయిన తర్వాత ఏంటి అని అంటే పిల్లలు వద్దు. ఎందుకంటే ఆవిడ మైండ్లో ఆల్రెడీ పిల్లల్ని డైవర్సెస్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ ఆవిడ మొదటి నుంచి చూస్తూ ఉంది. సో ఆవిడ మనసులో ఏం పాతుకుపోయిందంటే నాకు పిల్లలొద్దు. ఇదే ఇంకా వాళ్ళ మనసుకి ఇది కరెక్ట్ అనిపిస్తే ఇంకదే. అంటే మనం నెగిటివ్గానే ఎందుకు చూడాలి, పాజిటివ్గా కూడా చూడొచ్చు కదా. చక్కగా పెళ్ళయి కలిసి ఉండి పిల్లలు బాగున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏ విషయాన్ని కూడా మనం ఒకే కోణంలో చూడకూడదు. మంచి చెడు రెండు ఉంటాయి. దేవుడు సృష్టిలో మనకి ఆడామగ ఎలా పుట్టించారు అండి, మంచి చెడు అవి కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి నెగిటివ్ని వదిలేసి పాజిటివ్కి రండి. అండ్ ఎవరైతే ఈ డిస్పిరేషన్ ప్రాబ్లంలో ఉంటారో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. అండ్ వీళ్ళకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా, రక్త ప్రసరణ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది బాడీలో. కొంతమందికి హై బీపీ ఉంటుంది, కొంతమందికి లో బీపీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు వీళ్ళ మానసిక స్థితిని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. లలిత కళలు, వ్యాయామం, మెడిటేషన్, డ్యాన్సింగ్, స్విమ్మింగ్ లైక్ చాలా ఉన్నాయండి మనకి, గేమ్స్ కానీ మ్యూజిక్. సో ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి మన మైండ్ని ఎప్పటికప్పుడు మనం ఫ్రీ చేసేసుకోవాలి. మన బ్రెయిన్లో ఉన్న చెత్తనంతా తుడిచేసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, లేదంటే లైక్ మనకి ఏదన్నా జరిగింది ఇష్యూ. సో అది జరిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడి నుంచి పక్కకు వచ్చేసేయాలి. సో అది మర్చిపోవడానికి మనం ఇంకొక పని చేస్తూ ఉండాలి, లేదంటే కొంచెం మ్యూజిక్ వినడం అలాంటివి చేయాలి. అంతేగాని జరిగిన ఇష్యూనే మన మైండ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే చెప్పినంత ఈజీ కాదండి ఎవరికి మర్చిపోవడానికి, బట్ కానీ దాని నుంచి బయటికి రావడమే మన కర్తవ్యం. మన లైఫ్ బాగుంటుంది. సో మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం వీటి నుంచి బయటికి రావాలి. డెస్పిరేషన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడాలి. అండ్ ఈ డెస్పిరేషన్ ఉన్న వాళ్ళు మనం న్యాచురల్గా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్, ఎలాంటి ఈ జ్యూసెస్ తాగితే ఇది అనేది మనం దీని నుంచి బయటికి రావచ్చు అని ఈరోజు నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి
ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ వీళ్ళు ఇలాంటి వాళ్ళ డెస్పిరేషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ తినొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిటెడ్ ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోండి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. అండ్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. నాన్ వెజ్ అనేది తగ్గించండి. డెస్పిరేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీళ్ళకేంటంటే అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాయి హార్మోన్స్. అండ్ ఈ డెస్పిరేషన్ ప్రాబ్లం వాళ్ళకి హార్మోన్స్ కూడా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాయండి. ఇంకొకటి నాకు వచ్చే పేషెంట్స్ని బట్టి నేను చూసింది ఏంటి అంటే డెస్పిరేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పీరియడ్స్ కూడా లైక్ 21 to 30 or 32 డేస్ లోపల ఎప్పుడైనా మనకి పీరియడ్ రావచ్చు. నో ప్రాబ్లం. మనం హెల్దీగానే ఉన్నట్లుగా గుర్తించాలి. సో ఈ డిస్పిరేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 20 days to 25 days లోపలనే పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటున్నాయి కొంతమందికి 40 days తర్వాత వస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే వీళ్ళకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అండ్ వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ డెస్పిరేషన్ నుంచి బయటికి రావాలి అంటే మనం ఆరోగ్యం కానీ మన ఆహార పదార్థాలను కానీ అన్నీ మార్చుకొని కొంచెం మెడిటేషన్స్ అలాంటివి చేయండి. లలిత కళ వైపు మగ్గు చూపండి. లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కొంచెం అవి ఎక్కువగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ అనేవి లిమిటెడ్గా తినండి. కార్బోహైడ్రేట్స్ అవన్నీ మనకి కావాలి. కాకపోతే ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.